సూర్య ఏం చేస్తున్నావు లోపల? ఏం లేదబ్బా. ఏ పళ్ళ పుల్ల తీసుకున్నావా? నీకు చెప్తామని తెచ్చిన పళ్ళ పుల్లకు అవి బ్రషెస్ తోముతారు ఇవన్నీ వేయించుకోపోయింది వాళ్ళు. మొత్తం ఇట్లా వాష్ కదా ప్లాస్టిక్ పుల్లయి బ్రష్ కి పుచ్చుకోపోయి బాగా పళ్ళు తీపి తీస్తుంది. పళ్ళు నొప్పి వచ్చిందా? నొప్పి వస్తుంది ఈ మధ్యలో. ఎంత మంచిగా చేసినా నొప్పి. ఎన్ని పెడిపోయినా తగ్గుతుంది. అప్పుడప్పుడు ఇక ఈ పుల్లలు వేప పుల్ల చాలా మంచిది కదా. తెచ్చుకున్నాను. డీమార్ట్ లో తెచ్చినవా? తెచ్చుకున్నవారు డీమార్ట్ దొరుకుతాయమ్మా. ఎందుకు అవి కూడా అమ్ముతారు. రావు చూడు, అవి కూడా కొనుక్కున్నావు చూడు. నువ్వు రోజులు మారిపోతున్నాయి. నాకేమో నొప్పితో నేను బాధపడుతుంది. నువ్వేమో డీమార్ట్ తెచ్చుకున్నావా తెచ్చుకున్నావా? నువ్వు అట్లా ఎవరిని చెప్పి తెచ్చుకున్నా కదా తెచ్చుకున్నావు అక్కడ పోయి. అంటే ఏం చేస్తామా నొప్పితో గుర్తుకొస్తా. అయితే ఇది పుల్లబ్బా ఇంత మంచిది. నేను అప్పుడప్పుడు తోముతాబా, తోముకుంటాను. అప్పుడప్పుడు తోముకుంటా కాబట్టి కొంచెం. దాన్ని నువ్వు తోముతావా లేకపోతే నేను అది తోముతావా? ఇదే నన్ను లాగుతుంది. ఇదే పుల్లనే నా పళ్ళని తోముతుంది. అట్లనా? మనం చిన్నప్పుడు కూడా ఇవే వేసుకుంటున్నాం కదా. చిన్నప్పుడు ఇంటికి పోతే ఊరికి పోతే కూడా నేను పళ్ళపుల్లే వేసుకుంటా. అంతేనా? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మా. నోరు ఫ్రెష్ మంచుకుంటాను. పళ్ళపుల్ల ఫ్రెష్ అంటే పళ్ళపుల్ల బెస్ట్. ఊర్లలా చేదున్నా కూడా ఊర్లలా ఒంటికి మంచిది. అది మన చెట్టు వేప చెట్టు ఇగురు కూడా ఇప్పుడు షుగర్లు ఎక్కువ వస్తున్నాయి. అప్పుడు కాయకష్టం చేస్తున్నారు. షుగర్ లేవు, అప్పుడు ఏం లేవు. పళ్ళు కేవలం పళ్ళ కోసమే పళ్ళపుల్ల వాడాలి తప్ప ఈ వేపాకు వేప షుగర్లు ఇవన్నీ తింటారు కాదు. అదంతా వాళ్ళకి ఏం తెలుసు. అప్పుడు షుగర్లు బీపీలు ఇవన్నీ చేయంగా ఇప్పుడు దీంతో ఎన్ని ఉపయోగపడుతుంది తెలుసా? ఆకు, ఈ పుల్లలు, పళ్ళ పుల్లలు, ఆకు, చిగురు, పువ్వు అన్ని కడుపులో పడితేనే ఈ పుల్లలు, పళ్ళ పుల్లలు, ఆకు, చిగురు, పువ్వు అన్ని కడుపులో పడితేనే మనుషులు. ఇప్పుడు అప్పుడు ఏం చేసినట్టే రెండు ఒక్కలు చేసేదాన్ని. అవును చేసి పళ్ళు తోమడం అయిపోయిన తర్వాత దాని రెండు ముక్కలు ఇట్లా చీల్చి అది బట్టి ఇట్లా అనుకునేది. ఎన్ని రకాలుగా తోముకుంటాం మనం. అన్ని రకాలుగా తోముకుంటాం. బొగ్గు గుర్తుంది? బొగ్గు, ఇటుక పొడి, బొగ్గు కాల్చి పిడికనబ్బా మంచి ఆవు పెండతో పిడికలు చేసేది. నాయనమ్మ ఇట్లా అక్కలు చేసేది. ఆ పిడికలు తీసి మంచిగా ఎండిన తర్వాత అన్ని వేర్చేది. ఎన్నడూ ఇట్లా అడుగులాగా పెట్టి దాన్ని వేర్చి అవి అన్నిటికీ పనికొచ్చేది. సున్నపురాళ్ళకు కాల్చేది వాటికి పెట్టి. మళ్ళీ సున్నపురాళ్ళకు ఏరు పిడికలు వేసేసాము. ఏరు పిడికలు తెచ్చి మనం బొగ్గుకు ఇంట్లోకేమో మనం పేడతో చేసి గోడ కొట్టి మంచిగా చేస్తున్నాము. ఎండబెట్టి ఆ పిడికలతో మనం బొగ్గు చేస్తాం. బొగ్గు అయిపోక ముందుకే బొగ్గు రెడీ చేసి ఆ గూట్లో పెట్టేది. మొత్తం ఎర్రగా కాళ్ళంక వెంటనే బయట తీసి సలాద పెట్టారు. ఆ గూట్లో పెట్టుకుంటే కొంతమంది ఒంగలేని వాళ్ళు బొగ్గు చేసుకోకపోయేది. వచ్చేది మా ఇంట్లో చేయి పెట్టాలి. అది మామలేనప్పుడు మళ్ళా కట్టె బొగ్గు. ఇది లేకుండా కట్టె బొగ్గు మొత్తం అయిపోతాయి. తుమ్మకట్టెలతోటి బొగ్గు. అప్పుడు తుమ్మకట్టెలు కదా మన పొయ్యిలకు కట్టెలు కరవ. అప్పుడు మంచిగా దాంతో దంచి కట్టె బొగ్గులు మనం గవగవ దంచి మెత్త చేసుకొని తోముకుంటా. ఈ నీ పడతలేగానే నా పడతలేదు, నీ పడతలేగానే నా పడతలేదు. రోడ్డు వాడే కళ్ళు మనం అయితే అసలు నిజంగా మీ ఇంట్లో నువ్వు మా ఇంట్లో అర్థం ఇది కాదు పళ్ళు తెల్లగా గట్టితనము పండ్లకి కూడా గట్టితనం ఉండేది. పళ్ళు ఊసిపోయేది అసలు. ఇప్పుడు అమ్మకు మా అమ్మ చనిపోయినప్పుడు పళ్ళు ఒక్క పన్ను కూడా అంత బాగున్నాయి తెలుసా. వరుసగా ఒక్క పన్ను కూడా పోయి అంత మంచిగా ఉండేది. అంత మంచిగా ఇటుక పొడి పెట్టి కూడా రాను రాను మన బొగ్గులు కొంచెం మన ఊహ వచ్చినాక అనిపించేది కొద్దిగా. మళ్ళీ ఇటుక పొడి చేస్తుంది. టైం ఇటుక పొడి మంచిగా తోమి అప్పుడు కాటన్ బట్టతోటి దంచి కాటన్ బట్ట దేంట్లో ఒక డబ్బా ఏదో పెట్టి దాని మీద వర్షి బట్టను ఇట్లా కిందికి తీసి దంచింది ఇట్లా ఇట్లా అంటే సన్నగా పడేది. అది తీసి అందులో కొంచెం ఉప్పు వేసుకొని అది దమ్ముకున్నారు. తెల్లగా కదా బాబు ఉప్పు బొగ్గు ఇవన్నీ పళ్ళు మంచిగా ఉండేది అప్పుడు. బాగుంటాయి అబ్బా. నేను చెప్పేది ఒకటి వింటావా? ఇప్పుడు నీకు పన్నుకి పోవాలంటే చాలా కష్టం. హాస్పిటల్ పోవాలన్నా కూడా ఇప్పుడు చాలా తక్కువ.
ఇగో బొగ్గు, పళ్ళ పొడి, ఇది ఇటుక పొడి ఉంది కదా, ఇటుక పొడి, బొగ్గు, మళ్ళీ పళ్ళ పుల్ల, ఇంకా పేస్ట్ అన్ని ఇట్లా చేసి అంత కలుపు. అమ్మ వాళ్ళకు 89 దాటినాక పోయే పనులు నా ఇప్పుడే పోమంటున్నాను. మరి తగ్గదంటే అదే మరి ఇట్లా పట్టుకొని కూర్చున్నదనుక మంచిగా అవన్నీ పెడతాం పోతుంది. ఇప్పుడల్లా కూడా అవన్నీ పాత పద్ధతులన్నీ తెలియాలబ్బా. అంటే అప్పుడప్పుడు వాళ్ళు ఏం చేయకున్నా కూడా అప్పుడు ఈ బొగ్గు ఇటుక పొడి ఇవేమో అప్పటి కాలం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వేప పుల్ల ప్రతి ఏ కాలంలో దొరుకుతాయి. వేప చెట్టు ఏ కాలంలో దొరుకుతాయి. పిల్లలకు అలవాటు చేయాలి. ఫ్రెష్ ఫ్రెష్ వెళ్ళిపోతుంది. దాన్ని పేస్ట్ పెట్టి పళ్ళు దుమ్మకరా, దాన్ని పేస్ట్ పెట్టి పళ్ళు దుమ్మకరా, పళ్ళు పిల్లలకు వీళ్ళ కలగని అయిపోయింది, వాళ్ళ కలగని. ఇప్పుడు పళ్ళపులు వేయండిరా, పెద్దవాళ్ళు మనసంటలు ఉండి పళ్ళపులు వేసుకోండి అమ్మా, పళ్ళపులు వేయండి పిల్లలకు కూడా అని అన్నాం అనుకో అంటావు. వెనకటి ముచ్చట్లు చెప్తారు వీళ్ళుగా అప్పటివి. పిల్లలు ఇప్పుడు చేరుంటుంది అంటారు, ఇంకోసారి చేరుంటుంది అంటారు. ఉంటది తినగా తినగా ఏమో తీయని ఉండరు అంట. చూసిన ఏమీ లేదు తెలుసు అంత మంచి. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు వేస్తే కూడా తీయగానే అవుతుంది. ఇంకొక అన్ని పోతాయి మంచిగా. ఎంత మంచి ఆయుర్వేద సంబంధించినవి ఇవి. కానీ బొగ్గు చడితే మనం భలే జోకులు వేసుకునే వాళ్ళం అబ్బా. జోకులు అంటే జోకులు, ఎందుకంటే మరి బొగ్గు అది అబ్బా మా ఇంట్లో బొగ్గు ఎవరు ఉంచకపోయేది. మళ్ళీ మన ఇంటికి మన ఇంట్లో బొగ్గు అయిపోయినాక వాళ్ళ ఇంటికి పోతే అనేది కదా, మీ ఇంట్లో బొగ్గు అయిపోయింది అని అంటే మరి మా ఇంట్లో అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి తీసుకుపోతారు. మీ ఇంటికి ఒక్కరు వస్తే బొగ్గియవా? మనము మన ఇంట్లో బొగ్గు అయిపోయింది అనుకోవా, ఒక్కసారి మన ఇంట్లో బొగ్గు అయిపోయిందని 10 ఇళ్ళకి వచ్చేదబ్బా. అంతే కదా మరి. ఈ ఒక్క పెట్టుకోండి బయట అది మంచిగా ఎడిపోయినామంటే ఎడిపోయినా బొగ్గు తీసుకోవడానికి పోయినా ఫ్రెండ్స్ అందరు కలుస్తారు అప్పుడే. ఇక అట్లా టైం దొరకాలని మనకు పొద్దున పూట అన్ని నిజంగా పనులు అయిపోయినాక బయటకి. మా ముచ్చట్లు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.